ఈరోజు టీమిండియాకు సంబంధించిన 3 పెద్ద అప్డేట్స్ తీసుకొచ్చాను. శ్రీలంక టెస్ట్ సిరీస్ స్క్వాడ్ ఎప్పుడు ప్రకటించబోతున్నారు? బీసీసీఐ ఆగస్టులో ఎందుకు కీలక సమావేశం నిర్వహిస్తుంది? అలాగే భువనేశ్వర్ కుమార్ నిజంగానే వన్డే జట్టులోకి కమ్బ్యాక్ చేయబోతున్నారా? ఈ 3 విషయాల గురించి పూర్తి వివరాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. నెంబర్ 1, శ్రీలంక టూర్కు ఇండియా టెస్ట్ స్క్వాడ్. ముందుగా మొదట అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. భారత్ శ్రీలంక మధ్య జరగనున్న టెస్ట్ సిరీస్ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా టీమిండియా స్క్వాడ్ లో ఎవరుంటారు? కొత్త ఆటగాళ్లకు అవకాశం దక్కుతుందా? సీనియర్ ప్లేయర్లు తిరిగి వస్తారా అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం మరో 2 రోజుల్లో అంటే మంగళవారం బీసీసీఐ అధికారికంగా భారత టెస్ట్ జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ స్క్వాడ్ లో కొన్ని కీలక మార్పులు కనిపించే అవకాశం ఉందని ముందే వార్తలు కూడా వస్తున్నాయి. ఇటీవల మంచి ప్రదర్శన చేసిన యువ ఆటగాళ్లకు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. అలాగే ఫామ్ లో లేని కొంతమంది ప్లేయర్స్ పై సెలెక్టర్స్ కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. అయితే అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత పూర్తి స్క్వాడ్ ఎలా ఉందో మనం ప్రత్యేకంగా చర్చిద్దాం. ఇక నెక్స్ట్ నెంబర్ 2, బీసీసీఐ కీలక సమావేశం. ఇప్పుడు రెండో అప్డేట్ గురించి చూద్దాం. ఆగస్టు నెలలో బీసీసీఐ ఒక ముఖ్యమైన రివ్యూ మీటింగ్ నిర్వహించబోతుంది. ఈ సమావేశంలో ఇటీవల జరిగిన ఐర్లాండ్, ఇంగ్లాండ్, జింబాబ్వే సిరీసుల్లో భారత జట్టు ప్రదర్శనను పూర్తిగా సమీక్షిస్తున్నారు. ఎవరు అంచనాలకు తగ్గట్టు ఆడారు, ఎవరు నిరాశపరిచారు, భవిష్యత్ సిరీస్ల కోసం ఎలాంటి మార్పులు చేయాలి అనే అంశాలపై చర్చ జరగనుంది. అయితే ఈ మీటింగ్ తర్వాత టీమిండియాలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉందని సమాచారం. కొత్త ఆటగాళ్లకు అవకాశాలు రావచ్చు. అలాగే సీనియర్ ప్లేయర్లు పాత్ర పైన చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే ఈ మార్పులపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడవలసిందే. ఇక నెక్స్ట్ నెంబర్ 3, భువనేశ్వర్ కుమార్ కమ్బ్యాక్. ఇప్పుడు అందరూ ఎక్కువగా మాట్లాడుకుంటున్న 3వ అప్డేటే భువనేశ్వర్ కుమార్ మళ్ళీ భారత వన్డే జట్టులోకి వస్తున్నారా లేదా అని. కొన్ని సోషల్ మీడియా పోస్టులు, కొన్ని వెబ్సైట్లు సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభమయ్యే వెస్టిండీస్ వన్డే సిరీస్ తో భువీకి కంబ్యాక్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నాయి. ఇది విన్న తర్వాత చాలా మంది అభిమానులు ఆనందపడుతున్నారు. ఎందుకంటే స్వింగ్ బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్ కి ఉన్న అనుభవం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, ఈ వార్త ఇప్పటి వరకు బీసీసీఐ గాని ఏ మీడియా సంస్థ గాని దీన్ని ధృవీకరించలేదు. అంటే ప్రస్తుతం ఇది కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్ మాత్రమే. అధికారిక ప్రకటన వచ్చే వరకు నిజమని నమ్మలేము. ఒకవేళ భవిష్యత్తులో బీసీసీఐ అధికారికంగా ప్రకటిస్తే మాత్రమే దీనిని నిజమైన కంబ్యాక్ గా భావించాలి. ఇవి ఈ రోజు టీమిండియాకు సంబంధించిన 3 ముఖ్యమైన అప్డేట్స్. శ్రీలంక టెస్ట్ సిరీస్ స్క్వాడ్ మంగళవారం ప్రకటించే అవకాశం ఉంది. ఆగస్టులో బీసీసీఐ కీలక రివ్యూ మీటింగ్. భువనేశ్వర్ కుమార్ కంబ్యాక్ వార్త ప్రస్తుతం అధికారికంగా నిర్ణయించలేదు. ఈ అప్డేట్స్ మీకు ఎలా అనిపించాయో మీరు కింద కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. అలాగే తాజా క్రికెట్ అప్డేట్స్ కోసం నా వీడియోస్ ని చూస్తూ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.